ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా జిల్లాలోని ప్రముఖ దేవస్థానాల పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు, అటవీ దేవాదాయ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్నవరం, తలుపులమ్మ, లోవ దేవస్థానాల కార్యనిర్వహణాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తలుపులమ్మ, లోవ పరిసర అటవీ ప్రాంతాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని స్పష్టం చేశారు. భక్తులు, వ్యాపారులలో అవగాహన కల్పించడంతో పాటు ప్లాస్టిక్ పర్యావరణ పర్యావరణహిత వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. అలాగే అన్నవరం ఎకో పార్కును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం, పార్కులో పరిశుభ్రత మరియు హరితాభివృద్ధిని పెంపొందించడంపై సమగ్రంగా చర్చించారు. ఎకో పార్కు నిర్వహణలో అటవీ, దేవాదాయ శాఖల సమన్వయంతో పనిచేస్తూ సందర్శకుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భక్తుల ఆధ్యాత్మిక అవసరాలతో పాటు ప్రకృతి వనరుల పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన తెలిపారు. సమావేశంలో వివిధ ప్రాంతాల ఫారెస్ట్ రేంజ్ అధికారులు, దేవాదాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.